మ్యాడ్ వన్ ఇచ్చి పడేసింది సార్. అసలు మ్యాట్ ఇది ఇంకా ఇచ్చి పడేస్తుంది. ఫస్ట్ ఓపెనింగ్ సీనే నాతో. నేను నా అదృష్టం ఏంటో ప్రతి సినిమాకి నేను ఓపెనింగ్ సీన్ నాతోనే ఉంటది. గ్రేట్. అది ధృవ కూడా అక్కడ పోసాని గారి వైఫ్ అన్నమాట, అక్కడ విలేజ్ లో. అది కూడా ఓపెనింగ్ షాట్. అదే ఓపెనింగ్, ఇది కూడా ఓపెనింగ్. కానీ క్రేజీ సాంగ్, ఐటమ్ సాంగ్ ఒకటి చేశారు. చాలా చాలా బాగుంటుంది. దానికన్నా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు ఇది. గ్రేట్ గ్రేట్. కానీ ఈగలు వెయిట్ చేస్తున్నాం. అయిపోతుంది నాకు తెలిసి సెప్టెంబర్ అక్టోబర్ లో రిలీజ్ అంటున్నారు. మీ పోర్షన్ అయిపోయిందా మీ షూట్? రెడ్ కలర్ సారీలో ఇన్స్టాగ్రామ్ లో ఉన్నాయి కదా, అక్కడ ఆ లుక్ అది. రెడ్ కలర్ సారీయా? ఈగలి వెయిటింగ్. చాలా ఎందుకు మీరు ఈ మూవీ సంబంధించిన ఏవి కూడా ఇన్స్టాలో పోస్ట్ చేసుకోరు? రిలీజ్ అయ్యాక చేయాలండి. పాపం ఎంతో ఖర్చు పెట్టి ప్రొడ్యూసర్ చేస్తారు కదా, మనం లుక్ ఎలా ఇచ్చేస్తాం చెప్పండి బయట. నేను తీసుకుంటాను అక్కడ నన్ను ఎవరు అబ్జెక్ట్ చేయరు. నేను అట్లా పోస్ట్ చేయను కాబట్టి తీసుకొని ఇస్తారు వీడియోస్. యూజువల్ గా ఫోన్లు వాడనివ్వరు. అవునవును. ఎస్. అండ్ ఇప్పుడు ఇంకో సినిమా అండి, ప్రెసెంట్ నాగశౌర్యతో కమిట్ అయ్యానండి. మొన్ననే ఓపెనింగ్ అయింది అది కూడా. ఆ రోజు ఈ రోజు థ్రోట్ ఇన్ఫెక్షన్ తో ఎట్లా వచ్చాను, ఫుల్ ఫీవర్ తో వెళ్ళాను షూటింగ్ కి. అయ్యో. అప్పటి నుంచి అది కంటిన్యూ అవుతా ఉంది. ప్రెసెంట్ వెదర్ బాగాలేదు కదా బయట. అండ్ ఎలా ఉంది లైఫ్ అయితే ఇప్పుడు? హ్యాపీగా పిచ్చి పడేస్తున్నారా? సో ఇది ఒకటి నాకు కొంచెం చెప్పండి. మీరు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు కాబట్టి, లవ్ అంటే ఏంటి, సెక్స్ అంటే ఏంటి, మ్యారేజ్ అంటే, ఈ డిఫరెన్సెస్ ఏంటి మాకు? ఎందుకంటే మీరు ఇది కరెక్ట్ ఆన్సర్ మీరే చెప్పగలుగుతారు ఈ వర్డ్స్ కి. నిజంగా చెప్పనా, ఆరెంజ్ మూవీ కరెక్ట్. మీరు ఆరెంజ్ మూవీ చూసారా? చూసాను. నేను లైఫ్ లో నేను కూడా అనుభవించాను. నేను మ్యారేజ్ చేసుకుని బ్రేక్ అయింది కాబట్టి నాకు చెప్తున్నాను. ప్రేమ అనేది కొన్ని రోజులు బాగుంటది. అది ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ పీరియడ్ అంతా కూడా మంచిగా కేరింగ్, వాడు మన మీద వాడికి ఇష్టం ఉన్నంత వరకు అది కేరింగ్ ఉంటుంది. అది కొంచెం ముదిరేసరికి సాడిజం లా అనిపిస్తుంది. అండ్ కిడ్స్ ఉంటే ఒక రకంగా ఉంటుంది. కిడ్స్ ఉంటే ఇంకా తప్పదు, పిల్లలు రోడ్డును పడతారు అని చెప్పి కలిసి ఉంటారు. కానీ ప్రేమ అనేది లైఫ్ లాంగ్ ఎవరి మీద ఎవరికి ఉండదండి. ఇది నేను స్టాంప్ వేసి చెప్తాను. నేను జస్ట్ ఓన్లీ మదర్ ఫాదర్ లవ్ మాత్రమే, మనం పుట్టినప్పటి నుంచి పోయేంత వరకు అన్కండిషనల్ గా. అది ఈవెన్ గా ఉంటది. మధ్యలో మనల్ని తిడుతున్నారు చేస్తున్నారు అంటే అది మన బాగు కోసం తిడతారు తప్ప వాళ్ళు ఏది కాదు. అదే ఒక గర్ల్ ఫ్రెండ్ చూడండి, మీ దగ్గర డబ్బులు ఉంటే ఇష్టపడుతుంది. వైఫ్ చూడండి, అన్ని మీరు కొనిస్తే వైఫ్ ఇష్టపడుతుంది. పిల్లలు కూడా ఈవెన్ పిల్లలు కూడా మనం అన్ని ఇస్తేనే ఇష్టపడతారు. తల్లిదండ్రులకు మాత్రమే ఉంటది. మీకున్న లవ్ మరి మీ పిల్లలకు ఉండాలని లేదు మీ మీద. అండ్ జనరేషన్ బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. అయిపోయింది. అప్పుడు మా జనరేషన్ కి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది కదా. మన జనరేషన్ కదా, మన 90s కిడ్స్ కదా. అదే 90s కి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది కదా. అవును. ఇప్పుడు ఓకే, నేను కూడా ముసలి కాదులే. నో అండి, 90s అంటే ఈ జనరేషన్, ఈ 10-15 years వాళ్ళకి అసలు కొంచెం కూడా బాధ్యత లేదు. ఏదంటే తింటున్నా ఉంటున్నా మన పబ్బం గడిచిందా అనేటట్టు ఉన్నారు తప్ప, మనలో అనుకోండి ఇప్పుడు మన 90s వాళ్ళు అనుకోండి, అంటే పేరెంట్స్కి ఏదో రకంగా సాయపడాలి, మనం ఫాదర్కి సాయపడాలి, మదర్కి ఏమో ఆడపిల్ల ఇంట్లో మదర్కి సాయం పడాలి, సో అబ్బాయి ఏమో డాడీకి ఎంతో కొంత హెల్ప్ చేయాలి, అట్లా ఉండే. ఇప్పుడు నీ పాటలు నువ్వు పడు, మమ్మల్ని అన్నావు కదా పోషించు అన్నట్టు ఉన్నారు ఇప్పుడు జనరేషన్. లేరా? అవును, చాలా మంది ఉన్నారు. అంటే నీ ఇష్టం నీది, నా ఇష్టం నాది అంటే అండ్ అబ్జెక్ట్ చేసిన కాడి నుంచి బెదిరింపులు, ఇట్లా చేసుకుంటా అలా చేసుకుంటా అని. ఎక్కడ అసలు తల్లిదండ్రుల పేరెంట్స్ మీద రెస్పెక్ట్ లేదు. ఎన్ని కష్టాలు పడి పెంచుతారండి అమ్మ నాన్న, ఎన్ని బాధలు పడి వాళ్ళ ఇష్టాలన్నీ ఆపుకొని వాళ్ళు తినే దాంట్లోని తినేది కూడా ఇష్టంగా తినకుండా. అంటే లో క్లాస్ వాళ్ళైతే నాకు ఒక్కొక్కసారి ఎంత బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో సర్వెంట్ అన్ని చూస్తే ఆమెకి ఏదైనా పెడితే తినడానికి పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతారు, పిల్లలు తీసుకొని వెళ్తుంది. ఇంత అన్కండిషనల్ లవ్ ఎవరిస్తారబ్బా ఇప్పుడున్న జనరేషన్. ఎవడో మధ్యలో వచ్చాడని నాన్న ప్రేమించాను నేను ప్రేమించానని ఎంత ప్రేమగా చూసే తల్లిదండ్రులు అంత బాధ పెట్టి ఎట్లా వెళ్ళిపోతారు. నాకు ఒక్కొక్కసారి అయితే కళ్ళ నీళ్ళు పెట్టుకుంటాను తెలుసా ఒక్కొక్కసారి. అంటే అంత కష్టపడి పెంచి వాళ్ళ ఇష్టాలన్నీ ఆపుకొని వాళ్ళ అంటే వాళ్ళు తినే తిండి కూడా నచ్చిన బట్టలు కట్టుకోకుండా పిల్లల్ని మంచిగా చదివిస్తే ఇట్లా గుండెల మీద తనేసిపోతారు.